దూరంగా ఉన్నదా వెనకది ప్లేస్మెంట్ చేసుకో వెనక రెడీ చేసుకో బండి ముందర పెట్టుకో ప్లేస్మెంట్ రెడీ చేసుకో
రాజు రెండు వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. జూమ్ మేడం. సరే, చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయ్యప్ప గుడి వద్ద నుంచి వేదాయపాడు సెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్, ఆ యొక్క బొల్లేని హాస్పిటల్, మాగుంట సుబ్రహ్మణ్యుడి విగ్రహం వరకు, మాగుంట విగ్రహం దగ్గర నుంచి అయ్యప్ప గుడి దాకా ఈ ప్రధాన రహదారి 2,65,00,000 రూపాయల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులు. ఇందులో ఎక్కడ గుంటలు లేకుండా చూడటం ఒక లక్ష్యం. అదేవిధంగా సర్దార్ పటేల్ విగ్రహం వద్ద, అదేవిధంగా నిప్పో ఫ్యాక్టరీ వద్ద ఏదైతే కేశవ్ నగర్ దగ్గర కూడా 200 మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయటం ఈ యొక్క పని ఉద్దేశం. ఎందుకంటే అయ్యప్ప గుడి నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ అనేది ఒక ప్రధాన రహదారి నెల్లూరు జిల్లా కేంద్రంలో. నెల్లూరు నగర రూరలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజు కూడా కనీసం 1,00,000 మంది ఈ దారిలో ప్రయాణిస్తూ ఉంటారు. వారందరికీ ఇబ్బంది లేకుండా ఈ యొక్క రోడ్డు పనులు శ్రీకారం చుట్టడం జరిగింది. వేగవంతంగా పనులు పూర్తి చేసి అందించడం జరిగింది. ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలుమూలలా కూడా మునుముడి రోడ్డా, సర్దాపురం రోడ్డా, కొత్త కాలువ రోడ్డా, 3వ మైల్ రోడ్డా తేడా లేకుండా నలువైపులా కూడా, అదేవిధంగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్డా, పత్యకరపేట మెయిన్ రోడ్డా నలువైపులా కూడా అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, రైళ్లు కానీ, మంచినీటి పైప్ లైన్లు కానీ, కరెంటు సౌకర్యం కానీ, తాగునీటి సౌకర్యం కానీ ఒక జాతరలాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు కాకముందే ఒక జాతరలాగా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. కొన్ని జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని అతి త్వరలోనే శంకుస్థాపన జరుగుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి 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 అంటూ టెంకాయలు ఎక్కడ దొరికితే అక్కడ టెంకాయలు కుట్టేసి, టెంకాయలు కుట్టిన పక్క రోజు పని స్టార్ట్ చేయాలి. మీడియా మిత్రులారా, నేనేదో చెప్తున్నాను కాదు, మీరే సాక్ష్యం. నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంకాయ ఎక్కడ దొరికితే అక్కడల్లా టెంకాయ కొట్టి అభివృద్ధి 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 అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటూ ఎక్కడా పనులు ప్రారంభించిన పరిస్థితి. కానీ ప్రజలందరి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, రూరల్ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తల కష్టంతో, సహాయ సహకారాలతో 3వసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకే మాట చెప్పాను, టెంకాయ కొట్టామంటే టెంకాయ కొట్టిన గంటకి పని ప్రారంభం కావాలా, ఏ తేదీలోగా పూర్తి చేసిస్తారో కూడా స్పష్టంగా చెప్పాలని. అదే రీతిలో ఈ 7 నెలల్లో ఎక్కడైతే ప్రారంభోత్సవాలు చేశామో
అక్కడల్లా కూడా పనులు పూర్తి కావటమా లేదా పనులు జరగటమా జరుగుతూ ఉంది. అతి త్వరలో పనులు శంకుస్థాపన. ఎందుకంటే ప్రజలకి చేసేది చెప్పాలా, బబ్బి పెట్టకూడదు. చేతగాంది నా వల్ల కాదని చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ మోసం చేసేదానికి, ఎలక్షన్లు వస్తున్నాయని ఓట్లు పెంచుకునేదానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను దూరంగా జరిగిన తర్వాత ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల డ్రామాల పేరుతో టెంకాయలు పెట్టి ఎక్కడ కూడా పనులు ప్రారంభించారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు, అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఈ ప్రభుత్వానికి కళ్ళు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా, అన్ని రకాల ఆర్థికంగా నష్టపోయినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. మరో పక్క అభివృద్ధి కార్యక్రమాల జాతర రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. మరో పక్క మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి లక్షల కోట్ల పెట్టుబడులు ప్రపంచం అంతా కూడా ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత. అదేవిధంగా అమరావతి ఒక అద్భుతమైన రాజధాని వేగవంతంగా పరుగులు పెడుతూ ఉంది. మరో పక్క ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరం వేగవంతంగా అడుగులు పడుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు, పారిశ్రామికం, రైతులు అన్ని రకాల ఆలోచన చేస్తేనే అది ముఖ్యమంత్రి గారి ఒక అనుభవం. కాబట్టి మనస్ఫూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో వాడవాడలా జరుగుతున్న అభివృద్ధి పనులకి అన్ని రకాల ఆశీస్సులు ఇచ్చినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు కూడా భక్తవత్సల నగర్లో మరో పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ₹1 కోటి వ్యయంతో రేపటి రోజున భక్తవత్సల నగర్లో 22వ డివిజన్లో రేపు ఉదయం 10 గంటలకి మరో ₹1,12,00,000 వ్యయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన